అసలు ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా? అసలు ఆడపిల్లల పైన చేయి చేసుకోవటం అంటేనే చేతగానితనం, అది దానికి నిదర్శనం. అట్లాంటిది ఒక ఆడపడుచుని ఆ రకంగా చేతులు కట్టేసి, నిజంగా ఎవరు కరుడు కట్టిన ఖైదీలను కూడా ఈ రకంగా శిక్షలు ఉండవేమో బహుశా. మరి ఆ ఎదవ ఏం తింటున్నాడు కడుపుకి? వాడు తిండేమో, తాగుతాడు అంటలే. సో వాడు చేసిన పనులకి మామూలుగా కాదు. అసలు నా కళ్ళ ముందు ఉంటే నేనే ఆడిని ఏదో ఒకటి చేస్తా, అంతటి ఆవేశం వస్తుంది అతను చూస్తుంటే. అసలు ఆ సీన్ చూస్తుంటేనే రక్తం మరిగిపోతా ఉందన్నమాట. నిజంగా నలుగురు బిడ్డలకి తల్లి ఆ అమ్మ, ఆ ఆడపడుచు. సో అఫ్కోర్స్ అది మళ్ళీ దాన్ని ఏంటో విచిత్రం ఏంటో తెలుసా, దాని వీడియో రికార్డింగ్. మళ్ళీ ఎందుకు ఆ వీడియో తీసుకోవడం? ఆ వీడియో తీసినోడు కూడా ఆ అబ్బాయి భర్త బంధువులట. ఆ తీసిన నా కొడుకుల్ని, సారీ, ఆ తీసిన ఎదవల్ని, ఆడిని, అక్కడ ఉన్న వాళ్ళ అమ్మని, మొత్తాన్ని కుటుంబ సభ్యులందరినీ లోపలేసేయాలి, జీవితకాలం పట్టేసేయాలిక బయటికి రానికుండా. భవిష్యత్తులో ఏ ఆడపడుచుకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. ప్రభుత్వం అంత కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు ప్రధానంగా ఎక్కడ ఎప్పుడు ఎవరైనా సరే ఏ ఆడపడుచు మీదకైనా సరే చెయ్యి ఎత్తాలి అంటే అది కారిపోవాలి. ఇది అంతేగాని ఇంత ఎందుకులేండి అంతటి బాధ. ఆడిని తల్ల కిందలో ఎలాడదీసి కొట్టాలన్నమాట. ఇలాంటి నా డాషుల్ని ఏం చేయాలి? సౌదీ లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేకపోతే ఇంకేం చేయాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.